తెలుగు రాష్ట్రాల్లోని అంగన్వాడీ సోదరీమణులందరికీ నమస్కారం. ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలందరికీ ఒక ముఖ్యమైన అప్డేట్ చెప్పాలని వీడియో అయితే చేస్తున్నాను. వీడియో చివరి దాకా వినండి, ఖచ్చితంగా మీకు మోటివేషన్ లాగా ఉంటుంది. మన భారతదేశంలోని అంగన్వాడీ కార్యకర్తలందరూ కూడా సంఘటితంగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఎన్నో సమస్యలు ఉన్నాయి అంగన్వాడీ కార్యకర్తలకు. ముఖ్యంగా అతి తక్కువ వేతనాలు ఉన్నాయి, పెన్షన్, గ్రాట్యుటీ తదితర సౌకర్యాలు లేవు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా కానీ మరి గ్రాట్యుటీ అయితే ఇవ్వట్లేదు. కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% వాటాలతో అంగన్వాడీ కేంద్రాలకు నిధులు కేంద్రం కేటాయిస్తలేదని, రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తలేదని ఒకరి మీద ఒకరు నెట్టుకుంటూ అంగన్వాడీలనైతే నిర్వీర్యం చేస్తున్నారు. ఎందుకంటే అసలు ప్రీ స్కూల్ అనేది అత్యంత ఆవశ్యకమైనటువంటి విషయం. ఆ ప్రీ స్కూల్నే అసలు నడవనీయకుండా, నిధులు కేటాయించకుండా, అంగన్వాడీ టీచర్ల వేతనాలు తక్కువ ఇచ్చుకుంటూ, వారికి సౌకర్యాలు కల్పించకుండా అంగన్వాడీ వ్యవస్థనైతే నిర్వీర్యం చేస్తున్నారు. అందుకోసమే మరి జూలై 10వ తేదీన భారతదేశ వ్యాప్తంగా ధర్నా నిర్వహించాలని ఒక న్యూస్ అయితే వచ్చింది. అందుకోసం జూలై 10న ధర్నా జయప్రదానికి అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ పిలుపు అంటూ ఇక్కడ న్యూస్ అయితే హైలైట్ కావడం జరిగింది. అంగన్వాడీ అఖిల భారత కోరికల దినోత్సవం సందర్భంగా ఆల్ ఇండియా కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 10న జిల్లా, మండల స్థాయిలో జరిగే ధర్నాలను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అయితే కోరింది. ఇది ఒక ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగానే కాదు, భారతదేశ వ్యాప్తంగా, తెలంగాణ కానీ భారతదేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లోని అంగన్వాడీ యూనియన్లు అయితే ఈ ధర్నా చేయడం జరుగుతుంది. ఈ జూలై 10వ తేదీ ప్రతి సంవత్సరం అంగన్వాడీ కోరికల దినంగా జరుపుకుంటారు. ఈ మేరకు యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బేబీ రాణి సుబ్బరావమ్మ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. వేతనాలు పెంచుతామని, ఐసీడీఎస్ను బలోపేతం చేస్తామని ఇచ్చిన హామీలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నెరవేర్చలేదని పేర్కొన్నారు. గ్రాట్యుటీ అమలుకు చేయాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చినా ఆ తీర్పును పక్కన పెట్టారని తెలిపారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు అమలు చేయనందునే 42 రోజుల పాటు చారిత్రక సమ్మె నిర్వహించామని గుర్తు చేశారు. ప్రతి సమ్మె శిబిరం వద్దకు వచ్చిన టీడీపీ నాయకత్వం తమ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని జిల్లాల్లో కింది స్థాయి టీడీపీ కార్యకర్తలు అంగన్వాడీలను రాజీనామా చేయాలని బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా రాజకీయ వేధింపులు ఆపాలని, అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. సమ్మె కాలంలో ప్రభుత్వం మినిట్స్ కాపీలో అంగీకరించిన అంశాలకు జీవోలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. డిమాండ్ల పరిష్కారం కోసం జరిగే ధర్నాల్లో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే అంగన్వాడీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులు కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తలేదని, రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తలేదని ఒకరి మీద ఒకరు తప్పు నెట్టుకుంటూ అంగన్వాడీలను అయితే నిర్వీర్యం చేస్తున్నారు. ప్రీ స్కూల్ని అయితే అసలు అస్తవ్యస్తం చేస్తున్నారు. అంగన్వాడీల వేతనాలు అయితే పెంచడం లేదు, వారికి సౌకర్యాలు కల్పించడం లేదు. కాబట్టి ఖచ్చితంగా జూలై 10న ఆల్ ఇండియా అంగన్వాడీ యూనియన్ పిలుపు మేరకు అంగన్వాడీ కోరికల దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క అంగన్వాడీ కార్యకర్త ఈ ధర్నాలో పాల్గొనాలని అందరూ కూడా పిలుపునివ్వడం జరుగుతుంది. ఇక విషయంలోకి వెళ్తే జీవో నెంబర్ 10 రద్దు చేయాలని చెప్పేసి తెలంగాణ నుంచి న్యూస్. 65 ఏళ్ళు నిండిన ఆయలని జూలై 24వ తేదీ నుంచి ఇంటికి పంపాలని చెప్పేసి ఈ జీవో ఉద్దేశం. దీనికి వ్యతిరేకంగా అంగన్వాడీ కార్యకర్తలు అయితే ప్రతి జిల్లా కలెక్టరేట్ వద్ద తెలంగాణ వ్యాప్తంగా ధర్నాలు అయితే నిర్వహించడం జరిగింది. ఇక్కడ నల్గొండ కలెక్టరేట్ ఎదుట కూడా దీక్షలు ప్రారంభించారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ఎదుట కూడా ధర్నా చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయం ధర్నా చౌక్లో నిరాహార దీక్షలు చేపట్టారు. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ వద్ద, ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీలు ఆందోళన చేపట్టారు. ఈ విధంగా ప్రతి కలెక్టరేట్ను వద్ద ధర్నాలు నిర్వహించి కలెక్టర్లకైతే వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి ఖచ్చితంగా ఈ జీవో నెంబర్ 10 రద్దు చేసి రిటైర్ అయ్యే అంగన్వాడీ టీచర్లకు కానీ, ఆయాలకు కానీ భారీ ఎత్తున రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఈ ధర్నాలు అయితే చేయడం జరిగింది. ప్రతి జిల్లా కలెక్టరేట్ దద్దరిల్లింది. అంగన్వాడీ టీచర్లు, కార్యకర్తలు అయితే భారీ ఎత్తున ఈ ధర్నాకు హాజరయ్యారు. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా జూలై 10 నిర్వహించే ఆల్ ఇండియా అంగన్వాడీ యూనియన్ సమ్మెకు కూడా, ధర్నాకు కూడా భారీ ఎత్తున హాజరవుతారని చెప్పేసి అంగన్వాడీ యూనియన్లు అయితే పిలుపునిస్తున్నాయి. మరి ఆ రోజు అప్డేట్ అయితే చూద్దాం. విష్ ఆల్ ది బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.